దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలు అందరూ బాగున్నారండి. మరి దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క దినమును బట్టి అనగా ఈ ఉదయకాల సమయము అనగా గురువార దినము 12వ తారీఖు సెప్టెంబర్ నెల 2024 సంవత్సరం దేవుడు మనకిచ్చినటువంటి వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 97వ కీర్తన 10వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాం. యెహోవాను ప్రేమించు వార్లారా చెడుతనమును అసహించుకునుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమైన మా తండ్రి, వాక్యమైన దేవ, మాతో మాట్లాడి మమ్మలను బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుకున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా, 97వ కీర్తనలో తెలియచేస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, యెహోవాను ప్రేమించేటువంటి ప్రియ బిడ్లారా, మీరేం చేయాలి అని అంటే చెడుతనమును అసహించుకొనుడి. చెడుతనము అసహించుకునేది. ఇప్పుడు మనం రోడ్డంటా వెళ్తూ ఉన్నప్పుడు ఏదైనా కానీ మనకు నచ్చినటువంటిది స్మెల్ ఏదైనా తగిలింది అనుకోండి, వెంటనే మనం ఏం చేస్తామంటే వెంటనే అటు తిరిగిపోతాం, లేకపోతే అసహించుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించేటువంటి వారి విషయంలో కూడా ఆ రీతిగా ఉండాలని తెలియపరుస్తూ ఉన్నాడు. యెహోవాను ప్రేమించే వాళ్ళరా చెడుతనమును అసహించుకోండి. చెడుతనం జోలికి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే దాన్ని అసహించుకున్నప్పుడు తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతున్నాడు. భక్తిహీనుల చేతుల నుండి ఆయన వారిని విడిపిస్తాడో విడిపించును అంటూ ఉన్నాడు. ఏమండి, తన భక్తుల ప్రాణాలను ఆయన కాపాడేవాడైన. ఎందుకని? చెడుతనం జోలికి వెళ్లకుండా, అన్యాయం జోలికి వెళ్లకుండా, దేవునికి ఆయాస్కరమైన దాని జోలికి వెళ్లకుండా ఉంటే ఏదైనా ఆపద జరిగినప్పుడు దేవుడే కాపాడుతాడని తెలియపరుస్తూ ఉన్నాడు. అంతేకాదు, భక్తిహీనంగా నడిచేటువంటి వారు తిరుగుబాటు చేసినప్పుడు వారి చేతిలో నుంచి ఆయన విడిపిస్తానంటున్నాడు. అందుకని అతడు నా నామంని ఎరిగి ఉన్నాడు కనుక నేను అతన్ని విడిపిస్తాను, అతన్ని తప్పించి గొప్ప చేస్తానని కూడా ఆయన తెలియపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏమండి, ఆయన తెలియచేసి ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క ఆజ్ఞకు విధేయత చూపించి ఉన్నప్పుడు మనల్ని ఆయన కాపాడేవాడై ఉన్నాడు. మన ప్రాణాలని కాపాడువాడై ఉన్నాడు. మనకు ఆరోగ్యం ఇచ్చేవాడై ఉన్నాడు. ఆశీర్వాదాలు అనుగ్రహించేవాడై ఉన్నాడు. సమస్తాన్ని దయచేవాడై ఉన్నాడని తెలియచేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క పాలనలో ఆనందము కనబడుతుందండి మనకి ఇక్కడ 97వ కీర్తనలో. దేవుడు న్యాయవంతుడు, సర్వలోక పాలకుడు. ఆయన పాలనలో ఉన్న ప్రజలు ఆయనను మహిమపరచాలని కీర్తనకారుని యొక్క పిలుపు. ఏమంటే, కీర్తన రచయిత కూడా స్పష్టంగా తెలియదు. దేవుని పాలనలో ఆనందం 97వ కీర్తన 1వ వచనం 8వ వచనంలో కనబడుతూ ఉంది మనకి. ఏమండి, 1వ వచనం చూస్తే, యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక, ద్వీపములన్నీ సంతోషించునుగాక. మళ్ళీ 8వ వచనం చూద్దాం. యెహోవా సీయోను నివాసుల సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషం, ఆనందం. ఏమండి, దేవుని సన్నిధిలో. అందుకనే చాలామంది అంటూ ఉంటారు, నీలోనే సంతోషం, నీలోనే ఆనందం అనే చక్కటి పాట కూడా ఉన్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే యెహోవా రాజ్యం చేయుచున్నాడు, భూలోకం ఆనందించునుగాక, దీపములన్నీ సంతోషించునుగాక అని కీర్తనకారుడు స్తుతిస్తూ ఉన్నాడు. దేవుని పాలనలో భూలోకం అంతా ఆనందించుచు. ఆయన పాలనలో మానవులు, పశువులు, వృక్షములు, సకల భూమి ఆనందించి సంతోషించును. సీయోను నివాసులు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. 2వ వచనంలో మనం చూస్తే 97వ కీర్తన 2వ వచనంలో, మేఘాంధకారములైన చుట్టూ నుండును, నీతి న్యాయములైన సింహాసనమునకు ఆధారం. అంటే మేఘాంధకారములైన చుట్టూ ఉంటాయి, అగ్ని ఆయనకు ముందు నడుస్తుంది, మెరుపులు లోకం ప్రకాశింపజేస్తుందని 3:4లో కూడా కనబడుతూ ఉంది. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువుల్ని కాల్చివేస్తుంది.
4వ వచనంలో ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపజేయుచున్నాయి, భూమి దాన్ని చూసి కంపించుచున్నది, గడగడలాడిపోతూ ఉంది, దడదడలాడిపోతుంది. 5వ వచనంలో పర్వతములు మైనం వలె కరిగిపోతూ ఉన్నాయి. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కొవ్వొత్తులు కరిగిపోయినట్టు కరిగిపోతున్నాయి. ఏమండి 6వ వచనంలో సకల దేవతలు ఆనందిస్తారంటండి. ఆకాశమైన నీతిని తెలియజేస్తూ ఉంది, సమస్త జనములకైన మహిమ కనబడుచున్నది. ఏమండి 7వ వచనంలో వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ ఏం పడతారంట? సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తాయి, అన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఎందుకంటే ఆయనే సృష్టికర్త, ఆయనే గొప్ప దేవుడు. అందుకే అలాగే మనం చూస్తే 9లో చెప్తున్నటువంటి మాట ఏమంటే, ఏలయనగా యెహోవా భూలోకం అంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. ఏమంటే భూలోకం అంతటికైనా మహోన్నతుడై ఉన్నాడండి. దేవుడు అత్యధిక ఔన్నత్యం పొందినవాడు. సకల దేవతలకు దేవుడు ఒక్కడే ఆయన యందు దేవతలందరూ ఆనందించి ఆరాధిస్తారని దేవుడు ఎవరిని అంటే తృణీకరించేవాడు కానే కాదండి. చూడండి 11 నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నది. ఏమంటే ఆనందం, సంతోషం విత్తబడి ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, తెలియచేస్తూ ఉన్నాడు ఆయన. అందుకని నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని 12వ వచనంలో తెలియజేస్తున్నాడు. ఏమంటే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొని సర్వసత్యంలోనికి వారిని నడిపించేవాడండి. దేవుడిని గుర్తెరుగుటకు సకల ప్రజలకు, విగ్రహారాధికులకు సహితం తన్ను తాను బయలుపరచుకునే అవకాశం కల్పిస్తాడు. 97వ కీర్తన 10-12 వచనాల్లో దేవుని ప్రేమించేవారు ఆనందిస్తారని చెప్తూ ఉన్నాడండి. యెహోవాను ప్రేమించేవారు చెడుతనమును అసహించుకుంటారని, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుతాడని 10వ వచనంలో కూడా కనబడుతుంది. యెహోవాను ప్రేమించు వాళ్ళారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతి నుండి ఆయన వారిని విడిపిస్తూ ఉన్నాడని చెప్తా ఉన్నాడు. అంటే నీతిమంతులు యెహోవా యందు సంతోషిస్తారు, ఆయన పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. దేవుని యొక్క పాలనలో భూలోకమంతా ఎలా ఉంటుందంటే ఆనందం, సంతోషం. ఆయన పాలన నీతి న్యాయములను, దయా ప్రేమలను ఆధారం చేసుకుని ఉంటుందండి. కనుక ఆనందము వెల్లివిరుస్తుందండి. దేవుని బిడ్డలారా మన ఆనందం, సంతోషం కొంతమంది రాజులు పాలించినప్పుడు అంతగా కాకపోయినా కొంతగానైనా ఆనందం, సంతోషం కలుగుతుంది. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి దేవాతి దేవుడే పరిపాలకుడిగా ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఇంకా అందరికీ కూడా పక్షపాతం లేకుండా ఆయన ప్రేమను చూపించేవాడు, ఆదరించేవాడు, ఆదుకునేవాడు, సేద తీర్చేవాడు, సమస్యల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో అన్నిటి నుండి విడిపించేవాడు. అంతేకాదండి ప్రాణాపాయ స్థితి నుండి తప్పించేవాడు. అందుకనే ఎలా ఉండాలంటే ఆయన ప్రేమించేటి బిడ్డలందరూ కూడా చెడుతనాన్ని అసహించుకొని ఉన్నప్పుడు ఆయన ఎంతగానో వారి ప్రాణాలను కాపాడుతాడు. వారికి అందరికీ కావలసినవన్నీ కూడా ఆయన అనుగ్రహించేవాడు. ఆయన ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతి న్యాయములు జరిగించేవాడు. ఆయన వలె మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తాడు. ఒకతను అతని ప్రవర్తన ఏమంటే అతను గృహ నిర్వాహకత్వము బాధ్యతని అప్పగిస్తే అతడు సరిగా చేయటం లేదని యజమానుడు అన్నాడంట. ఇదిగో నువ్వు సరిగా బాధ్యత చేయట్లేదు కాబట్టి నిన్ను తీసివేస్తున్నా నీ ఉద్యోగం నుంచి, నీ పదవి నుంచి, నీ బాధ్యత నుంచి అన్నప్పుడు అతడు వెంటనే సరి చేసుకున్నప్పుడు వెంటనే అతను తీయలేదండి. ఇంకా చక్కగా గొప్ప బాధ్యతగా అప్పగించి నిలబెట్టాడు. ఆ రీతిగా ఆయన యందు వినయ విధేయతలు కలిగి, భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తూ చెడు కార్యాలని విడిచిపెట్టి ఆయనకు ఆయన విధేయత కలిగి ఉన్నటువంటి వారిని ఆయన ఎంతో ప్రేమించేవాడై ఉన్నాడని ప్రభునామములో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్న దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగాక. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మన ఎల్లరకు తోడయుండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.